రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైల్లో మగ్గుతున్న వారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు గల అవకాశాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆ దరఖాస్తులు పరిశీలించిన సీనియర్ అధికారులు అర్హులైన వారి వివరాలు ఉన్నత స్థాయి కమిటీ ముందుంచారు. ఇక కమిటీ ఆ వివరాలు పరిశీలించి విడుదలకు అర్హులైన ఖైదీల జాబితా కేబినెట్ ముందుంచింది. సీఎం రేవంత్ నేతృత్వంలో కేబినెట్ వారి విడుదలకు పచ్చజెండా ఊపింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ఉత్తర్వులతో చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడ్డవారు, 8 మంది తక్కువ కాలం శిక్ష పడ్డవారు. వీరందరికీ జైల్లో వివిధ వృత్తులకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. మెరుగైన ప్రవర్తనతో సమాజంలో తిరిగి కలిసిపోయేందుకు వారందరికీ కౌన్సిలింగ్ ఇప్పించారు.